వికారాబాద్ జిల్లా మేమిన్పేట్ మండలం ఎన్కతలలో ప్రతిపాదించిన 1100 ఎకరాల ఇండస్ట్రియల్ ఏరియాను వెంటనే అభివృద్ధి చేసి పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ విజ్ఞప్తి మేరకు ఎన్కతలలో పర్యటించిన ఆమె రైతులతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈవీ ఎలక్ట్రికల్ పరిశ్రమలను తీసుకురావాలి అనే లక్ష్యంతో మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాము అని తెలిపారు. రైతుల నుండి భూములు సేకరించి పరిహారం చెల్లించినప్పటికీ ప్రభుత్వం మారిన తరువాత ఈ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు అని విమర్శించారు. ఇప్పటికే సేకరించిన భూములను ముందుగా పరిశ్రమలతో నింపాలి అని, కొత్తగా భూసేకరణ చేపట్టే ముందు ఉన్న భూములను ఉపయోగించుకోవాలి అని కోరారు. అలాగే ఎన్కతలలో రోడ్ల నిర్మాణం పేరుతో అక్రమ మైనింగ్ జరుగుతోంది అని, గ్రామస్తుల ఆరోపణలపై అధికారులు విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు. భూసేకరణలో రైతులకు అన్యాయం జరిగితే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని నష్టపరిహారం అందించాలి అని, పోలీసులతో రైతులను భయపెట్టకుండా సమస్యలను పరిష్కరించాలి అని సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఒక పెద్ద రోడ్ డెవలప్మెంట్ మొత్తం అయ్యింది. చెరువు పట్టరండి మళ్ళీ నువ్వు 100 మంది దొరకదు, నువ్వు ఒక్కడ ముందు అమ్మా మా ఇంకన్నా మా ఇంటి దూరం ఎక్కువ ఉన్నదంటే మరి కార్లో పోదాం పండి ఎంతగానో మళ్ళీ నడుచుకుంటూ మరి ఆడకి ఏడికెళ్ళి మొత్తం మరి ఆడ మళ్ళీ అప్పుడు కార్లోనే పోదాం పండి. పట్టిపెట్టినామన్నాడు రోడ్కి సగం రోడ్ వచ్చింది ఆయన ఇక్కడ ఇదంతా మాట్లాడాలని ఇక్కడ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూడా ప్రశ్నించని మేడం ఒట్టిగా మాట్లాడే బదులు ఇన్ని ఎకరాలు ఇంతమంది రైతులు ఉన్నారు, మేము ఇంతమందికి ఇచ్చినాము, ఇంకా ఇంతమందికి ఇచ్చేది ఉండే ప్రాజెక్ట్కి ఇంత అనుకున్నాము, మరి మిగతా వాళ్ళకి ఇవ్వాలి కదా పైసలు అని చెప్పి అడగనికనే నేను ఈరోజు మన గత ప్రభుత్వంలో కేసీఆర్ సార్ ప్రభుత్వంలో 1100 ఎకరాల భూమి మా గ్రామంలో సేకరించారు. చాలామందికి అన్యాయం జరిగింది. దాదాపుగా ఒక 100 మందికి ఇంకా డబ్బులు పూర్తిగా రాలేవు. అప్పుడే మనం సేకరించిన తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల వాళ్ళకు కూడా మేము సహకరించలేకపోయినాం. గౌరవ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడున్న ప్రస్తుత స్పీకర్ గారు 2 దఫాలుగా మా దగ్గరకు వచ్చి మీరు తీసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే భూమి లాక్కుందో తిరిగి మీకు ఇప్పిస్తానంటని దేవుళ్ళ మీద ఒట్టు వేసి మళ్ళా ఇచ్చిన 17 లక్షలు కాకుండా స్పీకర్ గారు దాదాపుగా ఇచ్చిన అమౌంట్ 17 లక్షలు కాకుండా ఇంకా మీకు పెంచి ఒక 3-4 లక్షలు కూడా అధికంగా ఇస్తానంటని చెప్పి మా అందరినీ మోసం చేసిండ్రు. అదేవిధంగా దాదాపుగా ఇది 2 సంవత్సరాల నుంచి శిలాపలకం వేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉంది. ఈరోజు మేడం గారు ఈరోజు వస్తున్నారని తెలియగానే దాదాపుగా నెల 15 రోజులు అవుతుంది వర్క్ ఆఫ్ చేసి ఉటావుటిని వచ్చి వాళ్ళు డీజిల్ ఇప్పుడు మేము వచ్చినాక మేము 7-7:30 వీటికి వచ్చినాక అప్పుడు పంపులో తీసుకొచ్చి డీజిల్ పోసిచ్చి అప్పుడు స్టార్ట్ చేసారు వరకు నెల 15 రోజులు అవుతుంది. అదేవిధంగా భూములు కోరుకొని నష్టపోయిన మా గ్రామస్తులంతా నష్టపోయాం. కావున మాకు కనీసం నిరుద్యోగులకు ఉద్యోగం అని వస్తుందంటే మా గ్రామ పెద్దలందరూ భూములు కోల్పోయిన అందరూ చాలామంది వెయిట్ చేశారు. అటు ఉద్యోగాలు రాక ఇక్కడ వీళ్ళ అమౌంట్ రాక అంతా అధోగతికి పాలయ్యారు. కావున దయచేసి రేవంత్ రెడ్డి గారు మేము కూడా మీ జిల్లాలో ఉన్నాం, మొత్తం కొడంగల్ తీసుకోకండి. మేము కూడా మీ ప్రజలమే. మా వికారాబాద్ చూడండి, మా ఎన్కతాల గ్రామం చూడండి. ఎన్కతాల గ్రామం అభివృద్ధి అయితే మొత్తం చుట్టుపక్కల గ్రామాలు కూడా యువకులందరికీ ఉద్యోగాలు వస్తాయి. దయచేసి చెప్తున్నాం, మా ఎన్కతాల గ్రామాన్ని ప్రత్యేకంగా చూడండి. తొందరగా ఈ అభివృద్ధి చేయండి, మా ఇండస్ట్రియల్ వచ్చేటట్టు చేయండి సార్. తెలంగాణ మొబిలిటీ వ్యాలీని సందర్శించడానికి వచ్చినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మిగిలిన మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ
పత్రికా మిత్రులకు, మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మేడం చాలా విషయాలు చెప్పింది. మనము అప్పుడప్పుడు చూస్తుంటాం సిలికాన్ వ్యాలీ అని, అమెరికా లోపల సిలికాన్ వ్యాలీ అని ఉంది అంటుంటాం. ఏంది అంటే సిలికాన్ వ్యాలీ అంటే ఐటీకి సంబంధించినటువంటి రకరకాల కంపెనీలు, యాపిల్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇట్లాంటి కంపెనీలన్నీ కూడా సమూహంగా ఒక దగ్గర ఉండి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి అక్కడ సిలికాన్ వ్యాలీ అని అమెరికాలో ఉంది. అట్లా భారతదేశం లోపల మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం లోపల భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అనేటటువంటి ఒక పేరు పెట్టి హైదరాబాదుకు చుట్టుపక్కల ఒక 4 జాగలను గుర్తించి ఇక్కడ మొబిలిటీ వ్యాలీ అని చెప్పి పెట్టాలని చెప్పి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ఆలోచన చేశారు. ఆ 4 స్థలాలు ఏది అంటే, ఒకటి జహీరాబాద్ లోపల, రెండవది వికారాబాద్ లోపల, మూడవది షాబాద్ లోపల, నాలుగవది దివిటిపల్లి అని మహబూబ్ నగర్ లోపల. ఇవన్నీ కూడా కలిపి దాదాపు 3000 ఎకరాలు సేకరించాలా. 3000 ఎకరాలు సేకరించి దాదాపు 50,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఇడికి తీసుకొచ్చి 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి అప్పుడు ప్రతిపాదించినటువంటిది వ్యవస్థ. అయితే ఆ 4 లక్షలు కూడా ఎవరికి వచ్చేటి? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే వచ్చేటి. ఇప్పుడు మరి ఆ 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా, 3000 ఎకరాలు సేకరించాలంటే ఇక్కడ వెనకతలలో కూడా దాదాపు 1100 ఎకరాలు సేకరించడం జరిగింది. దాంట్లో చాలా మటుకు ఆ నష్టపరిహారం అనేది 400 మంది రైతులకు దాదాపు 100 కోట్లు ఇచ్చినాం. ఇంకా కొంతమంది ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. మాకప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, మా గవర్నమెంట్ పోయింది, ఇంకొక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మేము ఇప్పుడు వెనకతల లోపల ఇంత చేసుకుంటూ వచ్చినాము. మరి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది? దాదాపు 1100 ఎకరాల ల్యాండు పూల్ చేసింది, ల్యాండు అంతా సేకరించింది, నష్టపరిహారం ఇచ్చింది. ఇంకా కొంతమందికి నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటిది ఉంది. మరి మీరు వచ్చిన తర్వాత ఏం చేయాలో కూడా ఆలోచన చేయాలి కదా. ఆ 4 లక్షల ఉద్యోగాలు అనేవి ఎవరికి వస్తుండే? ఐటీ చేసినటువంటి పిల్లలకు, మెకానికల్ ఇంజనీరింగ్ చదివినటువంటి పిల్లలకు, అట్లాగే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివినటువంటి పిల్లలకే వచ్చాయి. అదిగాక ఈ వెనకతల లోపల ఎవరైతే భూములు ఇచ్చిండ్రో వాళ్లకు ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఉద్యోగాలు ఇస్తామనేటటువంటి కూడా ప్రతిపాదన ఉండే. అదేగాక ఇంకొకటి ఏంటంటే, ఈ భూములు ఇచ్చిన రైతుల కుటుంబాల పిల్లలకు కూడా చదువుకోవటానికి ఇక్కడ రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా మేము నెలకొల్పుతామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి మేము ల్యాండ్ సేకరించినాం, నష్టపరిహారం చాలామందికి ఇచ్చినాం. ఇప్పుడు ఇవన్నీ మేము చేసుకొస్తే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసింది? మేము ఇవన్నీ సేకరించి కొంచెం డెవలప్ చేసిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్ రేట్స్ అన్నీ కూడా, భూముల రేట్లు ఏకదంగా పెరిగిపోయి రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా నడిచింది. మీరు ఎప్పుడైతే 3 సంవత్సరాలు అయిందో కుంటుపడ్డ తర్వాత మొత్తం ల్యాండ్ రేట్లు ఎవడు ఇప్పుడు కొంటలేడు. 30 లక్షలు పోయేది 20 లక్షలకు కూడా అమ్ముతలేడు. మరి ఇప్పుడు మీరు మొత్తము మేము ఇప్పుడు ఇందాక మేడం గారు చెప్పినట్టు హ్యుందాయ్ కంపెనీ, మహీంద్రా కంపెనీ, అమర్ రాజా కంపెనీ, ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, లేకపోతే రీసెర్చ్ అండ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇట్లా ఇవన్నీ కూడా ఒకటే సమూహంగా ఉండాలా. మొబిలిటీ వ్యాలీ అంటే ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి అన్ని రకాల కంపెనీలు ఒక దగ్గర ఉండాలనే ఉద్దేశం చేత మేము ఇది చేసుకొచ్చినాం. మరి మేము సేకరించినటువంటి ల్యాండ్ ఇప్పుడు ఎంత ఉంది? ఎన్ని కంపెనీలకు మేము ఎంఓయూ చేసినాం కదా, మరి అవి ఎన్ని ఎంఓయూలు అమలైనవి? ఎన్ని కంపెనీలకు మీరు అలాట్ చేసిండ్రు? ఎన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చినాయి? ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చిండ్రు? అది కూడా ఈ ల్యాండ్ ఇచ్చినటువంటి ఫార్మర్స్కు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు? ఎన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు కట్టించిండ్రు? ఇప్పుడు ఈ 4 చోట్ల ఉంటే జహీరాబాద్ లోపల ఎలక్ట్రిక్ వెహికల్స్ స్టార్ట్ అయినాయి, రోడ్డు మీద తిరుగుతున్నాయి. ఇక్కడ షాబాద్లో పోతే అక్కడ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ స్టార్ట్ అయింది, ఉద్యోగాలు వచ్చినాయి, రోడ్డు మీద తిరుగుతున్నాయి. అక్కడ మహబూబ్ నగర్లో పోతే అక్కడ కూడా అమర్ రాజా కంపెనీ వచ్చి అక్కడ కూడా బ్యాటరీలకు సంబంధించింది నడుస్తున్నది. మరి 3 చోట్ల నడిచినప్పుడు ఈ వికారాబాద్ నియోజకవర్గాన్ని ఎవరు పట్టించుకోరా? ఇక్కడ ఉన్నటువంటి అసమర్థ నాయకుడు ఎవరు? మరి ఏం చేసుకొస్తున్నారు? మరి ఆయన పని చేస్తున్నది ఏంది? ప్రజలకు అప్పుడు ఏం చెప్పిండు ఎలక్షన్స్కు ముందు అంటే, మేము బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు కానీ మేము రాగానే ఎవరెవరైతే భూములు తీసుకున్నారో ఆ భూములన్నీ కూడా రైతులకు మళ్ళా రిటర్న్ ఇప్పిస్తాము అన్నారు. మీకు డెవలప్మెంట్ చేయడానికి చేతనవుతలేదు,
కంపెనీలు తీసుకురావడానికి చేతనవుతలేదు, ఉద్యోగాలు ఇవ్వడానికి చేతనవుతలేదు. మరి అది చేయనప్పుడు తీసుకున్నటువంటి భూములను రిటర్న్ అయినియాలి కదా. ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్టేసిండ్రు. రేవంత్ రెడ్డి గారి రాష్ట్రంలో ఉన్నటువంటి దేవుళ్ళ మీద అందరి మీద ఒట్టేసి ఎట్లా మోసం చేసిండో ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు కూడా దేవుళ్ళ మీద ఒట్టేసి మీకు అంతా కూడా భూమి వాపసు ఇస్తామన్నాడు. పైసలు మిగిలిపోయినటువంటి వాళ్ళకు డబ్బులు ఇస్తలేదు, భూమి ఇస్తలేరు. మరి మీరు ఎందుకున్నట్టు? గెలిపించినటువంటి ప్రజలను పట్టించుకోకపోతే ఎందుకున్నట్లు? ఒక్కసారన్నా ఊళ్ళకు పోయి చూస్తున్నావా? కనీసము క్యాంప్ ఆఫీస్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటున్నావా? మా ప్రజలు గెలిపించేది ఎందుకు? అందుబాటులో ఉంటారు, ఆపదొస్తే మాకు ఆదుకుంటాడు, మాకు అండగా ఉంటాడు అనేది కదా. అందుబాటులో ఉండు లేదు. ఈయనను కలవాలంటే ఒక మొత్తం దూరను కలిసిన దానికంటే ఎక్కువ అవుతుండంట. ఇప్పుడు పెళ్లి పత్రిక ఇవ్వాలంటే ఓ పెద్ద గగనమైపోతుందంట. పట్నం పోయి పానసారం కలిసి పడితే కూడా దొరుకుతలేడంట. మరి గెలిపించినటువంటి అప్పుడు ఎలక్షన్ల ముందరనేమో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ప్రజల వెంబడి తిరిగినటువంటి మనము గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం లేదా? ఎవరికి ఇంకా ఆపద ఉంది అనేది మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం లేదా? గతంలో చూసినాం చాలాసార్లు ఎంతోమంది అట్రాసిటీ కేసులు పెడితే మారిండేమో అనుకున్నారు ప్రజలు. కానీ మొన్నటికి మొన్న గీడ వెనకపల్లికి సంబంధించినటువంటి ఒక ముదిరాజు బిడ్డ మీద కూడా మళ్ళీ అట్రాసిటీ కేసు పెట్టిస్తామంటున్నారట. మరి ఏం జరుగుతున్నది? మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు జనాలు చెప్పుకుంటున్నది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు అభివృద్ధి మీద దృష్టి లేదు, అభివృద్ధి అంతా కూడా ఆయన సొంత అభివృద్ధి మీద దృష్టి ఉన్నది. ఏం కావాలన్నా కానీ, పోస్టింగ్స్ కావాలన్నా కానీ అక్కడ కరప్షన్ జరుగుతున్నది, అవినీతి జరుగుతున్నది అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. మరి ప్రజలకు మనం ఇదేనా సందేశం ఇవ్వాల్సింది? మనం ఏం చెప్పదలుచుకున్నాం చెప్పు? గెలిచినటువంటి ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇక్కడ రోడ్లు మంచిగా ఉన్నాయా? తాగునీళ్ళు చక్కగా ఉన్నాయా? రోడ్లు బాగున్నాయి. ఇంకేందన్నా ఒక్క రోజన్న గ్రామాలలో తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా? నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ప్రజల లోపల ఉన్నా, ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు కూడా ప్రజల లోపల ఉన్నా. నువ్వు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒక్క రోజు కూడా ఇక్కడ నియోజకవర్గంలో కనబడలేదు. ఇప్పుడు గెలిచినప్పుడు కూడా కనబడతలేదు. మరి ప్రజలు నీకు ఎందుకు ఓటేసినట్టు చెప్పు? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు ఏం చేస్తున్నావు అనేటటువంటిది ఆలోచన చేయాలి. నువ్వే చెప్పుకుంటూ వచ్చినావు కదా, రోడ్ల పరిస్థితి చాలా దరిద్రంగా ఉంది, వికారాబాద్ నియోజకవర్గంలో పిల్లనియాలంటే వెనక ముందు అవుతున్నారని చెప్పి. మరి 3 సంవత్సరాలు అవుతుంది కదా, మా మీద ఏడిపోయినా. ఇంకా అక్కడ ముఖ్యమంత్రి గారికి ఏమో కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఏడుపు. ఈ మరి వికారాబాద్లో మీకేమైంది చెప్పు? వికారాబాద్లో రోడ్లు ఎంత ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడు గిడికెళ్ళి మైతాబ్గూడ కాడికి వెళ్ళి గిడికి రావాలంటే ఇందాక మాజీ మంత్రి గారు వస్తే దాదాపు 40 నిమిషాలు పడుతున్నది. మరి ఏం చేస్తున్నట్టు? ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఏం చేస్తున్నట్టు? ఇప్పటికైనా కానీ మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ మొబిలిటీ వ్యాలీ అనేటటువంటి దాంట్లో 3 చోట్ల కంపెనీలు స్టార్ట్ అయినాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి అసమర్థ నాయకుని వల్ల ఇక్కడ ఉద్యోగాలు వస్తలేవు, కంపెనీలు రాలే. మరి నీకు అది చేత కానప్పుడు వాళ్ళ భూమి అన్న వాపసు ఇవ్వాలి కదా. నీకు కంపెనీలు తీసుకురానికే శాతం అయితే లేదు, భూమి వాపసు చేయనికే శాతం అయితే లేదు. నువ్వేం లాభం చెప్పు? ఆలోచన చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను. సపోర్ట్తో నా గొంతు పోదు కదా అది భయ. అందరికీ నమస్కారం. ఈరోజు మన మోమిన్పేట్ మండల్లో ఎన్కతల విలేజ్కి రావడం జరిగింది. మాజీ శాసనసభ్యులు సోదరులు ఆనంద్ గారి రిక్వెస్ట్ మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సోదరులు నాగేందర్ గౌడ్ గారు, అట్లే విజయ్ కుమార్ గారు వైస్ చైర్మన్ గారు, అట్లే శుభ్రత్ పటేల్, స్థానిక సర్పంచ్ శ్రీకాంత్ గారితో పాటు ప్రజలు కూడా అందరు వచ్చినారు. వాళ్ళందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా రోజుల నుండి అనుకుంటా ఉన్నాం ఎన్కతల గ్రామంలో మోమిన్పేట్లో ఆ రోజు కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక మంచి ఇండస్ట్రియల్ ఏరియా ఏర్పాటు చేయాలి. ఏదో ఆషామాషిగా కాకుండా ఒక మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు చేయాలి. ఈవీకి సంబంధించి కానీ ఎలక్ట్రికల్ సంబంధించిన కంపెనీలన్నీ ఇక్కడికి తీసుకురావాలి అనే ఆలోచనతో ఒక పెద్ద విజన్తో ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశారు. ఆ రోజు సర్వే చేస్తే 1100 ఎకరాలు తీసుకోవచ్చు అన్నప్పుడు 1100 ఎకరాలలో దాదాపుగా 850 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది, మిగతా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అన్నప్పుడు 1100 ఎకరాలలో ప్లాన్ చేయడం జరిగింది. సో 850 ఎకరాలలో దాదాపు 650 నుండి 700 ఎకరాల వరకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇంకా కొంత మిగిలి ఉండే దాన్ని కూడా కంప్లీట్ చేసి రైతులకు ఇబ్బంది కాకుండా తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మేము ఇక్కడ ఇంత పెద్ద కంపెనీలు ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేసినామని చెప్తున్నామంటే తప్పకుండా రైతుల త్యాగం ఉంటుంది, వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. ఎన్కతల గ్రామానికి సంబంధించిన రైతుల్లో 90% రైతులకు సంబంధించిన భూమిని ఈ కంపెనీలు పెట్టాలని తీసుకున్నాం.
తీసుకున్నప్పుడు ఇమీడియట్గా కంపెనీలు స్టార్ట్ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని ఆలోచన ఆ రోజు. అట్లాగే మంచి కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి, హుండాయ్ లాంటి కంపెనీలు ఇక్కడ అగ్రిమెంట్ చేసుకున్న సందర్భంలో కూడా, MOU చేసుకొని వస్తామన్న సందర్భంలో కంపెనీ వస్తే ఇమీడియట్గా ఇక్కడ ఉపాధి కూడా దొరుకుతుంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉపాధి కూడా దొరుకుతుంది అనే ఆలోచనతో మొదలుపెట్టిన కార్యక్రమం. అయితే అంతలో ఎన్నికలు రావడం, ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారడం, ప్రభుత్వం మారిన తర్వాత ఆలోచనలు కూడా మారినాయి అనిపిస్తుంది. ఎందుకంటే సిటీకి ఇంత దగ్గర, ఇంత మంచి ఆలోచనతో ఏర్పాటు చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని అందిపుచ్చుకొని కంటిన్యూ చేసింటేనేమో ఈ పార్టీ కంపెనీలు వచ్చేవి, వర్క్ స్టార్ట్ అయ్యేది. కానీ గాలికి వదిలేసినట్టు వదిలేసి ఆ కంపెనీ వాళ్ళని కూడా మళ్ళీ పిలిచి మాట్లాడకుండా 3 సంవత్సరాలు అవుతుంది. మేము కూడా టైం ఇచ్చినాం, ఎందుకంటే కొత్త ప్రభుత్వం రానివ్వండి, వచ్చిన తర్వాత మొదలు పెడితే సరిపోతుందని. కానీ ఇక్కడ వదిలేసి అవసరం లేని దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు. ఇప్పుడు అదే పరిగిలో 4 ఊళ్ళలో ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు, కొడంగల్లో ల్యాండ్ అక్విజిషన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ మొదలుపెట్టినారు. మా రిక్వెస్ట్ ఏంటంటే 1100 ఎకరాలు ఇక్కడ ఉంది కదా, ముందు దీన్ని ఫిలప్ చేయమంటున్నాం. ఇక్కడ ఇన్వెస్టర్స్ అందరిని ఇన్వైట్ చేయండి, ముందు ఇక్కడ ఫిలప్ చేయండి. ఇక్కడ ఫిలప్ అయిపోయిన తర్వాత మిగతా రైతుల దగ్గర తీసుకోండి. కానీ ఈ రైతులు వ్యవసాయం చేసుకోకుండా భూమి ప్రభుత్వానికి ఇచ్చారు. మళ్ళీ అక్కడున్న రైతులు కూడా, అక్కడ కూడా 2000 కుటుంబాల దగ్గర వాళ్ళందరూ కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ముందు వీటిని ఫిలప్ చేయండి, ఇవన్నీ ఫిలప్ చేసినాక మిగతా కంపెనీలు ఇన్వైట్ చేయండి అని అడుగుతా ఉన్నాం. కానీ కనీసం ఆలోచన కూడా లేదు. నేను అనుకుంటా ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఆలోచనతో ఈరోజు అంతా కూడా EV వెహికల్స్ ఎంకరేజ్ చేద్దాం అంటున్నాం, ఎలక్ట్రికల్ వెహికల్స్ తెచ్చుకోండి అంటున్నాం. వాళ్ళే ఇక్కడ వచ్చి కంపెనీలు ఏర్పాటు చేస్తామన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలా లేదా? ఎక్కడో ఇన్వెస్టర్ని వెళ్ళడానికి ఎక్కడికి వెళ్తున్నానో వేరే దేశాలకు పోయి ఇన్వెస్టర్స్ తీసుకొస్తా అంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఉన్న ల్యాండ్ని చూపిస్తే ఇక్కడికే వచ్చి పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. వీళ్ళని వదిలేసి ఎక్కడో పోయి తీసుకొస్తానే మాట ఏదైతే చెప్తున్నారో అది ప్రజలను మోసం చేయడం ఒక రకంగా. కానీ ఇప్పటికైనా ఇక్కడున్న ఇంత మంచి ల్యాండ్లో ఏం పెట్టాలనేది మీరు, మీ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రి గారు, ఇక్కడున్న స్పీకర్ గారు అందరు కూర్చొని కూడా ఒక మంచి ఏరియా డెవలప్ అవుతుంది. కాబట్టి ఇమీడియట్గా దాని మీద చొరవ తీసుకోవాలని చెప్తా ఉన్నాను. గతంలో కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాల్లో, 9 సంవత్సరాల పైచిలకు నెలలు, 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఒక విజన్తో పనిచేశారు. కేటీఆర్ గారు ఆ రోజు IT మినిస్టర్, ఇండస్ట్రీస్ మినిస్టర్గా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ ఉద్యోగాలను కూడా వచ్చేటట్టు చేయాలంటే ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను కల్పించి TS ఐపాస్ అనేది ఏర్పాటు చేసి ఎవరు వచ్చినా కూడా ఇమీడియట్గా ల్యాండ్ అలాట్మెంట్ కానీ ప్రభుత్వ అనుమతులు కానీ ఇమీడియట్గా వచ్చేటట్టు చేయాలనే ఆలోచనతో ఆ రోజు TS ఐపాస్ ఏర్పాటు చేసి ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేస్తే దాదాపుగా 4 లక్షల కోట్ల ఇన్వెస్టర్స్ వచ్చున్నారు. 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి 10 సంవత్సరాలలో. 24,000 కంపెనీలు ఈ రాష్ట్రానికి రావడం జరిగింది. వాటి మీద ఆషామాషి కాదు, దాదాపుగా 24 లక్షల మంది పిల్లలకి ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు వచ్చినాయి. దాంట్లో ఇది కూడా భాగమే, తీసుకోమంటున్నాం. ఇమీడియట్గా తీసుకొని ఉపాధి కల్పించాలని ప్రయత్నం చేయండి అని చెప్తున్నాం. ఇది వదిలేసి ఊరికే భూములు తీసుకోవడం మీద దృష్టి పెట్టారు, అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కొంతమందికి డబ్బులు ఇవ్వాలి, అవి కూడా ఇచ్చేసేయండి. వాళ్ళ రైతుల భూములు తీసుకున్నాం కాబట్టి అది కూడా ఇచ్చేసి ఇమీడియట్గా దీన్ని టేకప్ చేయాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఊరికే వచ్చి ఈరోజు రోడ్లు చూస్తున్నారు, దాదాపుగా ఆగిపోయిన వర్కులు మళ్ళీ మేము వస్తున్నామంటే ఈరోజు మొదలు పెడుతున్నారు. ఒకటి, ఈ రోడ్ను పెట్టుకొని, రోడ్ వేస్తున్న దాన్ని పెట్టుకొని కొండలు గుట్టలు అన్నీ తవ్వేసి ఇల్లీగల్ మైనింగ్ చేస్తుండనేది గ్రామస్తులందరూ చెప్తా ఉన్నారు. రాత్రి 12 అయితే చాలు మొత్తం వెహికల్స్ అన్ని బయటికి వెళ్ళిపోతుంటే మట్టి నింపుకొని అని చెప్తా ఉన్నారు. ముందు దీని మీద దృష్టి పెట్టండి, పగడ్బందీగా చేయండి. నిజంగానే ల్యాండ్ అక్విజిషన్లో ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో కానీ ఇప్పుడు కానీ ఎక్కడైనా ల్యాండ్ అక్విజిషన్లో రైతులకు అన్యాయం జరిగి ఉంటే ఖచ్చితంగా మీరు ఇన్వాల్వ్ కావాలి, వాళ్ళకి భరోసా కల్పించాలి, రాని వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకా మన గౌరవ శాసనసభ్యులు వికారాబాద్ స్పీకర్ గారు ఏదైతే ఎన్నికల కన్నా ముందు చెప్పినారట, మీకు కాంపెన్సేషన్ ఇప్పిస్తాను, ఇప్పకపోతే మీ భూమి మీకు ఇప్పిస్తాను. ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం చేసే ప్రయత్నం చేయాలి. అట్లా కాకుండా మాట ఇచ్చి వెళ్ళిపోవడం కాదు, ఇమీడియట్గా ఇన్వాల్వ్ అయ్యి జిల్లా కలెక్టర్ గారు ఇన్వాల్వ్ అవ్వాలి. అయ్యి ఎక్కడైతే ల్యాండ్ ఇవ్వాలో, ల్యాండ్ రైతుల దగ్గర ఎవరైతే తీసుకున్నామో వాళ్ళకు కాంపెన్సేషన్ ఏదైతే ఇవ్వాలో నష్టపరిహారం, అది కూడా ఇమీడియట్గా ఇచ్చి, ఎందుకంటే రోడ్లు వేస్తున్నప్పుడు వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. మీరు రోడ్లు వేస్తున్నప్పుడు పోలీసులను పెట్టి బెదిరించడం కాదు, మీరు రోడ్ వేస్తున్నప్పుడు ఏదైనా రైతు అడ్డం వస్తే ఖచ్చితంగా రైతుకి ఎక్కడ అన్యాయం జరిగింది న్యాయం చేయాలని ఆలోచన కలెక్టర్ గారు చేయాలి తప్పిస్తే పోలీసు వాళ్ళు పిలిచి భయపెట్టించడం అయితే కరెక్ట్ కాదు. ఇమీడియట్గా దీని మీద చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నాను.